డయాబెటిక్ రెటినోపతి మరియు డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా గురించి తెలుసుకోండి. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మధుమేహ రాజధాని. భారతదేశంలో డయాబెటిక్ రెటినోపతి ప్రాబల్యం 17.6% నుండి 28.2% మధ్య ఉంటుంది. మధుమేహం యొక్క ప్రాబల్యంలో వేగవంతమైన పెరుగుదల కారణంగా భారతదేశంలో డయాబెటిక్ రెటినోపతి రోగుల సంఖ్య 2030 సంవత్సరం నాటికి 22.4 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. మధుమేహం వల్ల తరచుగా ప్రభావితమయ్యే అవయవాల్లో కన్ను ఒకటి. డయాబెటిక్ రెటినోపతి రెటీనాలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఇవి కాంతిని గ్రహించడానికి మరియు మెదడుకు విద్యుత్ సంకేతాలను పంపటానికి బాధ్యత వహిస్తాయి. డయాబెటిక్ రెటినోపతి మధుమేహ రోగులకు ముఖ్యమైన ప్రమాద కారకం, ముఖ్యంగా వారికి దీర్ఘకాలిక మధుమేహం మరియు చాలా సంవత్సరాలు సరిపడా రక్తంలో చక్కెర నియంత్రణ లేకపోతే. రక్తపోటు మరియు ఇతర వైద్య రుగ్మతల వల్ల కూడా డయాబెటిక్ రెటినోపతి ప్రమాదం పెరగవచ్చు. డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు. మధుమేహం రోగికి గమనించదగిన లక్షణాలు లేకుండానే కళ్ళను ప్రభావితం చేయవచ్చు. డయాబెటిక్ రెటినోపతి తరచుగా ప్రారంభంలో ఎటువంటి లక్షణాలను చూపించదు, కానీ తీవ్రమైన సందర్భాల్లో ఇది తేలియాడే మచ్చలు కనిపించటం, అస్పష్ట దృష్టి మరియు వక్రీకృత దృష్టికి దారితీస్తుంది. చికిత్స చేయకపోతే డయాబెటిక్ రెటినోపతి అంధత్వానికి దారితీస్తుంది. డయాబెటిక్ రెటినోపతి రకాలు. డయాబెటిక్ రెటినోపతికి 2 దశలు ఉన్నాయి. నాన్ ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. దీనిలో రెటీనా నాళాలు రక్తం లేదా ద్రవాన్ని లీక్ చేస్తాయి. మరియు ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. దీనిలో కొత్త లోపభూయిష్ట రక్తనాళాలు ఏర్పడతాయి మరియు రక్తస్రావం మరియు రెటీనా వేరు చేయటం ప్రమాదాన్ని పెంచుతాయి. డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా. డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా రెటీనా యొక్క కేంద్ర ప్రాంతమైన మాక్యులాలో ద్రవం చేరటం మరియు వాపు ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది కేంద్ర దృష్టిని బలహీనపరుస్తుంది మరియు వివరమైన పని మరియు చదవడం కష్టతరం చేస్తుంది. డయాబెటిక్ రెటినోపతి మరియు మాక్యులర్ ఎడెమా నిర్ధారణ మరియు చికిత్స ప్రణాళిక కోసం నేత్ర వైద్యులు సాధారణంగా ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ మరియు ఫండస్ యాంజియోగ్రఫీని ఇష్టపడతారు. చికిత్స. డయాబెటిక్ రెటినోపతి తీవ్రత చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తుంది. నాన్ ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో దాని పురోగతిని తగ్గించటానికి మధుమేహాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించవచ్చు మరియు నియంత్రించవచ్చు. యాంటీ VEGF ఇంజెక్షన్లు అసాధారణ రక్తనాళాల పెరుగుదలను ఆపగలవు మరియు డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా మరియు ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో వాపును తగ్గించగలవు. అదనంగా కొంతమంది రోగులకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా లేజర్ థెరపీ అవసరం కావచ్చు. చికిత్స చేయకపోతే అధునాతన కేసులకు విట్రెక్టమీ వంటి శస్త్రచికిత్స ప్రక్రియ అవసరం కావచ్చు. చేయవలసినవి మరియు చేయకూడనివి. చేయవలసినవి: మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెరపై తగిన నియంత్రణను కొనసాగించండి. మీకు లక్షణాలు లేకపోయినా మీ షెడ్యూల్ చేసిన అన్ని కంటి తనిఖీలకు హాజరు కండి. చీకటి మచ్చలు, తేలియాడే మచ్చలు లేదా దృష్టిలో అకస్మాత్తుగా మార్పులను వెంటనే నివేదించండి. చేయకూడనివి: ఫాలో అప్లను వాయిదా వేయవద్దు లేదా చికిత్సలను దాటవేయవద్దు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ అవసరం. మీ దృష్టి బాగా కనిపిస్తుంది కాబట్టి మీ కళ్ళు సురక్షితంగా ఉన్నాయని అనుకోవద్దు. మధుమేహం వల్ల మీ కళ్ళ ఆరోగ్యం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే వీలైనంత త్వరగా మీ కంటి వైద్యుడిని సంప్రదించండి.